దోశల్లోకి ఇన్స్టెంట్ చట్నీ. దానికి కావాల్సింది ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు 2 పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, తగినంత ఉప్పు అండ్ తగినంత కారం. ఎలా చేద్దామో చూద్దాం రండి. ఫస్ట్ మిక్సీ గిన్నెలో ఈ ఉల్లిపాయలన్నీ వేసుకొని కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలండి. డైరెక్ట్ కాదు, పల్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోదు. ఈ విధంగా కచ్చాపచ్చా ఉండాలి. ఇప్పుడు దాంట్లోకి ఎండు కొబ్బరి తురిమి పెట్టుకున్నది అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ముక్కల కంటే. అలానే ఉప్పు, తగినంత కారం వేసుకొని ఇది కూడా జస్ట్ పల్స్ గ్రైండ్ చేసుకున్నాక కచ్చపచ్చనే ఉంటుంది. అదంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇన్స్టెంట్ పచ్చడి అన్నాను కాబట్టి దీనికి పోపు అలాంటివి ఏం అవసరం లేదు. నువ్వుల నూనె వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి. అలానే కొంచెం నువ్వుల నూనె వేసేసామా, కలిపేసామా, అంతేనండి, పచ్చడి రెడీ. దోశల్లోకి కానీ జొన్న రొట్టెల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.